యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి హైపర్ సైట్ అనే ఒక రీసెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ క్యాన్సర్ థెరపీ గురించి మాట్లాడడానికి వచ్చాను. మనందరికీ తెలిసిందే, క్యాన్సర్ అనే మహమ్మారి ఇప్పుడు బాగా పెరిగిపోతుంది. ఇంతకుముందు ఊర్లో ఒక క్యాన్సర్ పేషెంట్ కనిపిస్తే ఎక్కువ, ఇప్పుడు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ కనిపిస్తున్నారు. అయినా కూడా రైట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ చాలామంది ఈ క్యాన్సర్ బార్ నుంచి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సేమ్ ఉంటుందా? క్యాన్సర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా వరకు ఇంతకుముందు నార్మల్ లాగా ఉండట్లేదు. ఎందుకని అంటే సైడ్ ఎఫెక్ట్స్, ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలామంది క్యాన్సర్ నుంచి బయటపడినా కూడా కొన్ని ఇబ్బందులతో బాగా సఫర్ అవుతూ ఉంటారు. మరి ఈ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి ఏం చేయాలి? ఈ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడమే లక్ష్యంగా మనం తీసుకొచ్చిన యశోద హాస్పిటల్ వాళ్ళు తీసుకొచ్చిన మిషనే హైపర్ సైట్. హైపర్ సైట్ అనే మిషన్ రేడియేషన్ థెరపీ, క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఒక పార్ట్ అయినటువంటి రేడియేషన్ థెరపీలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అసలు రేడియేషన్ థెరపీ అంటే ఏంటి అంటే, మనం ఒక పేషెంట్ని ఒక టేబుల్ మీద పడుకోబెట్టి ఉంటే మేము వెనకాల రూమ్లో సిటీ స్కాన్ అసిస్ట్ చేసుకుంటూ ఆ ఎక్స్రేస్ ఎక్కడికి వెళ్ళాలి అని గైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మరి సిటీ స్కాన్ అనేది మాకు గైడ్ చేస్తుంది, పేషెంట్ని ట్రీట్ చేయడానికి గైడ్ చేస్తుంది. అది వెరీ ఇంపార్టెంట్. అంటే పేషెంట్ టేబుల్ మీద ఉన్నప్పుడు ఆ పేషెంట్ యొక్క క్యాన్సర్ కణాలు కనిపించడానికి మాకు స్కానింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ స్కానింగ్ని ప్లస్ హై ఎనర్జీ ఎక్స్రేస్ని కలిపి ఒక మిషన్గా తీసుకొచ్చినవి. అండ్ ఈ స్కానింగ్ని ఎంత మంచిగా అంటే క్వాలిటీ ఆఫ్ ద ఇమేజెస్ చాలా బాగా ఉండగలిగి ప్లస్ హై ఎనర్జీ ఎక్స్రేస్ని రెండు కలిపి తీసుకొచ్చిన మిషనే ఈ హైపర్ సైట్ అనమాట. సో ఈ ఇంతకు ముందున్న మిషన్స్కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, హైపర్ సైట్ మిషన్లో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ హైపర్ సైట్ అంటే మనకు ఈ మిషన్లో మనం తీసే సిటీ స్కాన్స్, పేషెంట్ టేబుల్ మీద ఉన్నప్పుడు తీసే సిటీ స్కాన్స్ క్యాన్సర్ని చాలా స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. క్యాన్సర్ కణాలు స్పష్టంగా కనిపించినప్పుడు ఏమవుతుంది, మనం ట్రీట్మెంట్ని ఖచ్చితంగా ఇవ్వగలం, ఖచ్చితత్వమైన ట్రీట్మెంట్ అనేది వస్తుంది. 1 మిల్లీమీటర్ ఆఫ్ క్యాన్సర్ వదిలేసినా అది మళ్ళీ తర్వాత చాలా సెంటీమీటర్లు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో స్పష్టంగా కనిపించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రేడియేషన్ థెరపీలో. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకు స్కానింగ్లో స్పష్టంగా కనిపించినప్పుడు ఏమవుతుంది, క్యాన్సర్ మాత్రమే స్పష్టంగా కనిపించదు, దాని చుట్టూ ఆరోగ్యకరమైన అవయవాలు, హెల్తీ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు ఏం చేస్తాము, వాటికి ఎక్స్రేస్ రాకుండా ఓన్లీ క్యాన్సర్కి మాత్రమే వచ్చేటట్టుగా మనము ప్లాన్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ మనకు చాలా వరకు తగ్గుతాయి. ఆ నార్మల్ టిష్యూ డ్యామేజ్ జరగనప్పుడు ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటి అంటే, రేడియేషన్ థెరపీ ఒకటే రోజు ఉండదు. రేడియేషన్ థెరపీ మనకు ఏ పార్ట్ ఆఫ్ ద బాడీకి క్యాన్సర్ వచ్చింది దాన్ని బట్టి ఒక 25 రోజులు, 30 రోజులు, మరీ చాలా కొన్ని వాటిలో ఒక 5 రోజులు అట్లా ట్రీట్మెంట్ ఉంటుంది. సో ప్రతిరోజు పేషెంట్ని సేమ్ పొజిషన్లో పడుకోబెట్టడం అనేది కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది అనమాట. 1 మిల్లీమీటర్ ఎర్రర్ లేకుండా పడుకోబెట్టడం అనేది ఇబ్బంది అవుతుంది. కానీ ఈ పొరపాట్లను చాలా వరకు తగ్గిస్తుంది ఈ మిషన్లో. ఈ మిల్లీమీటర్ పొరపాట్లు, డైలీ పొజిషనింగ్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఈ ట్రీట్మెంట్ టెక్నిక్లో తగ్గుతాయి. దానివల్ల ట్రీట్మెంట్ అవుట్కమ్ అనేది మనకు బాగా పెరుగుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి చెప్పాలి అంటే, ఈ సిటీ స్కాన్ చేయడానికి చాలా తక్కువ టైం, వెరీ హై క్వాలిటీ ఇమేజెస్ ఇన్ షార్ట్ టైం, హైపర్ ఆర్క్ అంటారనమాట. ఆ మిషన్ చాలా ఫాస్ట్గా తిరిగి చాలా ఫాస్ట్గా ఇమేజెస్ అక్వైర్ చేసుకుంటుంది. అది చెప్పాలి అంటే మనం ఒక శ్వాస తీసుకొని వదిలే లోపల స్కాన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దానివల్ల పేషెంట్ ఎక్కువసేపు ట్రీట్మెంట్ గదిలో ఉండాల్సిన అవసరం ఉండదు, వెరీ ఫాస్ట్. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మిషన్ ఈజ్ అడాప్టివ్ రేడియోథెరపీ అంటారు. అడాప్టివ్ రేడియోథెరపీ అంటే ఏంటి అంటే, మన బాడీ లోపల ప్రతిరోజు కదలికలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనుకోండి, శ్వాస తీసుకున్నప్పుడు ఆ గడ్డ కదులుతుంటుంది. అదే పొట్ట లోపల ఉందనుకోండి, పేగులు కదలడము, లేకపోతే మూత్రం సంచి నిండినప్పుడు కొంచెం పైకి కిందికి అవ్వడము, అలా ప్రతిరోజు క్యాన్సర్ గడ్డలు అనేవి కదులుతూనే ఉంటాయి. అండ్ ట్రీట్మెంట్ ముందుకు వెళ్ళే కొద్దీ 1వ రోజు ఉన్నంత గడ్డ సైజు 20వ రోజు ఉండకపోవచ్చు, తగ్గిపోయి ఉండొచ్చు. ఇలాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకొని
ప్రతి పేషెంట్కి ఇండివిజువలైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది వస్తుంది. ఎవ్రీడే అడాప్ట్ అవుతుంది. క్యాన్సర్స్ గడ్డ మూమెంట్ని, సైజుని చూసుకుంటూ ట్రీట్మెంట్ అడాప్ట్ అవుతుంది. దీన్నే అడాప్టివ్ రేడియోథెరపీ అంటారు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్. సమ్మరైజ్ చేయాలంటే మా హైపర్ సైట్ మిషన్లో చాలా సేఫ్టీ, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించి హెల్తీ టిష్యూస్ని కాపాడడము మరియు క్యాన్సర్ స్పష్టంగా కనిపించడం వల్ల వెరీ యాక్యురేట్ అండ్ వెరీ ప్రిసైజ్ ట్రీట్మెంట్ అందించడము మరియు ఎర్రర్స్ లేని ట్రీట్మెంట్ మరియు అడాప్టివ్ అంటే రోజువారీ చేంజెస్ని దృష్టిలో పెట్టుకొని పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఈ మిషన్ యొక్క అడ్వాంటేజెస్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఎంత అయితే రేడియేషన్ అవసరమో అంత ఇస్తాము. అండ్ పేషెంట్ నుంచి రేడియేషన్ అనేది బయటకి రాదు. అది ఈ ముందు మిషన్లో అయినా ఈ మిషన్లో అయినా పేషెంట్ నుంచి రేడియేషన్స్ బయటకి రావు. ఎనర్జీ రేడియేషన్ డోస్ అనేది సేమ్, కానీ ఇచ్చే టెక్నిక్ ఎంత కరెక్ట్గా క్యాన్సర్ గడ్డని మాత్రమే ఇస్తున్నామా లేదా అనేది చూసుకుంటున్నాం ఇందులో. సో మామూలు ఇంతకుముందు చేసే ట్రీట్మెంట్ కాస్ట్ మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ కాస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. రెండు ట్రీట్మెంట్ కాస్ట్ సేమ్. మా యశోద హాస్పిటల్లో రెండు ఇంతకుముందు ఉన్న మిషన్తో మేము ఎంతైతే కాస్ట్లో ట్రీట్ చేస్తున్నామో ఇది కూడా అంతే కాస్ట్లోనే ట్రీట్ చేస్తున్నాం. సో ఇది ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతుంది. ఆరోగ్యశ్రీ కింద కొన్ని టెక్నిక్స్ కవర్ అవుతాయండి. అది కొన్నింటి బట్టి ఉంటుంది. ఇంకా చాలా ఏ పార్ట్కి వచ్చింది, ఎన్ని ఇవ్వాలి, ఏ స్టేజ్లో ఉంది, అలాంటి దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని గర్భసంచి క్యాన్సర్స్, కొన్ని పేగుల క్యాన్సర్స్, వీటికి సంబంధించి కొన్ని వ్యాక్సిన్స్ వచ్చాయి. హెచ్పివి వ్యాక్సిన్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. వాటి నుంచి ప్రివెంట్ చేయొచ్చు. స్టెమ్ సెల్స్ అనేవి కొన్నిసార్లు ఒక విధమైన బ్లడ్ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్కి యూజ్ అవుతాయి. అంతే, అది కూడా మనం ఇప్పుడు స్టోర్ చేసిన స్టెమ్ సెల్స్ ఎంతవరకు పనికొస్తాయి అనేది అప్పుడున్న కండిషన్స్లో తనకు వచ్చిన క్యాన్సర్స్లో ఏ విధమైన జెనెటిక్ మార్పులు వచ్చాయి దాన్ని బట్టి చెప్పొచ్చు. అది ఒక సపరేట్ టాపిక్.